కాపాడండి, పర్సనల్ దూషణలకు వెళ్ళకండి దయచేసి. ఇంతకుముందే మాజీ స్పీకర్ గారు కూడా చాలా మంచిగా చెప్పినారు. మీరైనా ఎవరైనా ఏ పార్టీ వారైనా కూడా పర్సనల్ దూషణలకు వెళ్ళకుండా చర్చకు ఆస్కారం ఇవ్వండి, చర్చించండి. ప్రజలకు మంచి మెసేజ్ అందించే విధంగా సభ్యులందరినీ కోరుతున్నాను. దయచేసి రాజగోపాల్ రెడ్డి గారు. తప్పకుండా అధ్యక్ష, మీరు చెప్పినట్టు సభా మర్యాదను కాపాడే బాధ్యత మాది. మీ ఆధ్వర్యంలో తప్పకుండా చూడండి అధ్యక్ష, ఒకసారి మైక్ ఇచ్చినాగా రికార్డులను పరిశీలించి తప్పకుండా అధ్యక్ష 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 ఓకే రైట్ అధ్యక్ష, గతంలో గారు కూర్చోండి, తప్పకుండా రికార్డు తెప్పించి తొలగిస్తాము. ఇగో తొలగిస్తా అధ్యక్ష, కొన్నిసార్లు అధ్యక్ష జగదీష్ రెడ్డి గారికి సరే వారికి మళ్ళీ సమయం ఇచ్చారు, వారు మాట్లాడారు, చెప్పాల్సిందంత చెప్పారు. చెప్పిన తర్వాత మీరు రూలింగ్ కూడా చెప్పారు. తప్పనిసరిగా రికార్డు చూసి పరిశీలన చేసి తప్పనిసరిగా తగు నిర్ణయం చేస్తానని చెప్పటమే కాకుండా సభలో సభ్యులందరూ ఒక్క నిమిషం వినండి రాజేశ్వర రెడ్డి గారు, సభలో సభ్యులందరూ కూడా సభా మర్యాదలు పాటిస్తూ సభ నడుపుకుందామని కూడా వారు స్పష్టంగా చెప్పారు. అట్లాగే మాజీ సభాపతి గారు కూడా చెప్పిన సంగతి కూడా వారు చెప్పారు. దయచేసి సభని సభా మర్యాదలతో నడిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. తర్వాత వారు పరిశీలన చేసి వారు చేయాల్సిందంతా చెప్పారు. మళ్ళీ ఒక్క నిమిషం, ఇంకా సభాపతి గారిని మీరు మరీ ఒత్తిడి చేసి డైరెక్ట్ చేసి గైడ్ చేసి ఆయన్ని ఇదే చెప్పాలని అంటూ కూడా కరెక్ట్ కాదు. వారు ఆల్రెడీ చెప్పారు. దయచేసి సభ నడవండి. థ్యాంక్ యూ. జగదీశ్వర్ రెడ్డి గారు, ఖబర్దార్ అనే పదాన్ని పరిశీలించి తీసేస్తాము, తొలగిస్తాము. రాజగోపాల్ రెడ్డి అది వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల అటువంటి పదం ఉపయోగించినాం. గతంలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజగోపాల్ రెడ్డి నువ్వు చెప్తే మాట్లాడతామా? మేమేం మాట్లాడదు. గతంలో కూడా నేను శాసనసభ్యులే ఉన్నప్పుడు దయాకర్ రావు గారు మంత్రిగా ఉండి ఉరికిచ్చి కొడతా అన్నాడు అధ్యక్ష. నన్ను అందరూ ఉరికిచ్చి కొడతా అన్నాడు నన్ను శాసనసభ్యుని పట్టుకొని. అప్పుడు ఎక్కడ పోయింది మీ తెలివితేటలు? అప్పుడు ఎక్కడ పోయినా మీ మాటలు? రాజగోపాల్ రెడ్డి గారు అధ్యక్ష, అది వాళ్ళు ఆ పదం రావడానికి కారణము మేము వాస్తవాలు మాట్లాడుతుంటే జీర్ణించుకోలేక ఇష్టం వచ్చినట్టు మా మీద వ్యక్తిగతంగా దూషణ చేసినప్పుడు మరి అటువంటి పదాలు వాడవలసి వస్తుంది. మరి మీరు కొంచెం కంట్రోల్లో మిమ్మల్ని మీరు అధ్యక్ష, నేను ఏమంటాను మీ ద్వారా ప్రతిపక్ష సభ్యులకు ఏం సూచన చేస్తున్నా విన్నవిస్తున్నా ఒక్క నిమిషం, 10 రోజులకే ఇంత అసహనం, ఇంత ఫ్రస్ట్రేషన్ అయితే ఎట్లా అధ్యక్ష? ప్లీజ్ చూడండి, వినండి. నేనేమంటాను మీ ద్వారా, మేము మాట్లాడేటప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పులని మేము బయటికి తీసి మీరు చెప్పినట్టు మేము దర్యాప్తు చేస్తాము. అవినీతి మీద కానీ తప్పుడు నిర్ణయాల వల్ల కానీ ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. ఈ తెలంగాణ ప్రజలకు కొత్త ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మా ఉప ముఖ్యమంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు ఆర్థికం అదేవిధంగా పవర్ మీద, ఇరిగేషన్ మీద గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని ఓపెన్గా వైట్ పేపర్ ఇచ్చి సభలో చర్చిస్తున్నాం అధ్యక్ష. సభలో చర్చించినప్పుడు ఉన్న వాస్తవాలను మేము చెప్తున్నాం. మేము తప్పు చేసినట్టయితే దోషులు ఎవరో వాళ్ళు శిక్షించబడతారు. మీరెందుకు మమ్మల్ని అర్థం తగులుతున్నారు? మీరు 10 ఏళ్ళు పరిపాలించినారు, మేము ఏం మాట్లాడినాం? మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. కాబట్టి దయచేసి మీరు తొందర పడకండి, ఓపికతో ఉండండి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, నేనేమంటున్నా, యాదాద్రి పవర్ ప్లాంట్ కావచ్చు, విద్యుత్ సంస్థల్లో కాడ ఇప్పుడు డిస్కంలకు కూడా 81,000 కోట్ల రూపాయలు మొత్తం ఓవరాల్గా మన విద్యుత్ సంస్థలకు నష్టాలు ఉన్నాయని చెప్పిండ్రు అధ్యక్ష. అయిపోయింది అధ్యక్ష, 1 minute నేను క్లోజ్ చేస్తాను. ఎందుకంటే నాకంటే ముందు భట్టి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఇక డైరెక్ట్గా ఎంక్వైరీకే చేస్తామని
ఆదేశిస్తామని చెప్పారు కాబట్టి ఇంక నేను లోతుగా పోవాల్సిన అవసరం లేదు. కాకపోతే అధ్యక్ష 81,000 కోట్లు కాదు, ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కూడా అన్అఫీషియల్గా 35,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం బాకీ ఉంది. 24 గంటల కరెంటు ఇవ్వాలని, రైతులకు ఇవ్వమని మేము కోరుకున్నాం. ఆ 24 గంటల కరెంటు ఇచ్చే విషయము ఎక్కడ కూడా అఫీషియల్గా ఫుల్ బోర్డులో పర్మిషన్ తీసుకోలేదు, అప్రూవ్ చేయలేదు. గవర్నమెంట్ కూడా ఇటువంటి జియో ఇవ్వకపోవడం వల్ల ఆ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కరెంటు సప్లై చేసినా సరే వాళ్ళ నష్టాలను లెక్కలు తీసుకోలేదు ఇప్పటి వరకు. జగదీశ్వర్ రెడ్డి గారు ఇంకోరన్న అధికారులు కానీ చర్చించి విశ్లేషణ చేసి డిబేట్ చేసి డిస్కస్ చేసి ఉంటే ఈ తప్పిదాలు కాకపోయింది. ఆనాడు ముఖ్యమంత్రికి ఎదురు చెప్పే సమాధానం చెప్పే మనుషులు లేరు, అధికారులు భయపడేవాళ్ళు, ఎమ్మెల్యేలు మంత్రులు ఆయన దగ్గర పోయేవాళ్ళు కాదు. ఇటువంటి ఒక నియంత పరిపాలన టైపు ఆ 10 ఏళ్ల పాటు ఉన్న నిర్ణయాల వల్ల ఈరోజు ఈ రాష్ట్రం ఈ మిగులు బడ్జెట్తోటి ఎన్నో ఆశలతో వచ్చిన ఈ రాష్ట్రం జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ముగించండి. ఈ పరిస్థితి కారణం ఎవరు అధ్యక్ష? వీళ్ళు కాకపోతే ఇప్పుడు కనీసం మాకు మంచి సలహాలు సూచనలు ఏమంటే చేసిన తప్పులు సర్దిద్దుకొని ముఖ్యమంత్రి గారు చెప్పారు, క్షమాపణ చెప్పినా కానీ వదిలేస్తామని చెప్పిండ్రు. అది బానేసి ఎదురుదారికి తిరగడమైంది, చాలా తప్పు. మళ్ళా సోదరులందరికీ కూడా చెప్తున్నా, ఇప్పుడు 10 ఏళ్ల పాటు కొన్ని తప్పులు జరిగినాయి. మన ఆశలు, తెలంగాణ ప్రజల యొక్క కోరికలు, విద్య కానీ వైద్యం కానీ ఇండ్లు కానీ ఏం నెరవేరలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదల రాజ్యం వచ్చింది కాబట్టి మీరు సహకరించండి. మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. ఆర్థిక సంక్షోభంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మేము 24 గంటల ఉచిత కరెంటు కూడా 100% రైతులకు ఇవ్వడమే కాకుండా మా 6 గ్యారెంటీ స్కీమ్లో ప్రతి పేద గృహానికి పేదోళ్లకు 200 యూనిట్ల కరెంటు కూడా ఇస్తామని చెప్పినాం. తప్పకుండా అది కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ మీకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీ పాయల్ శంకర్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ఇంధన శాఖ శ్వేతపత్రం మీద నాకు చర్చకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా శాసనసభకు మొదటిసారి ఎన్నికైనటువంటి సభ్యుడిని. ఎక్కడైనా అంకెలలో